హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమ్స్ కిచెన్. ఈరోజు మనం స్పెషల్గా బొమ్మిడాయల పులుసు అనేది చేసుకోబోతున్నాం. ఈ బొమ్మిడాయల పులుసులో మనకి స్పెషల్ ఏంటంటే ఏ మసాలాలు లేకుండా మా నెల్లూరు స్టైల్లో ఈ బొమ్మిడాయల పులుసుని ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను. అయితే ఈ బొమ్మిడాయలు అనేది మనకి చాలా రేర్గా దొరుకుతాయి. దొరికినప్పుడే మార్కెట్లో తీసుకొని వచ్చేసుకొని చేసేసుకోవాలి. అయితే మనకి ఈ చలికాలంలో బాగా దొరుకుతాయి మార్కెట్లో. అప్పుడు ఈ టైంలో మీరు కంపల్సరీగా నార్మల్ ఫిష్ కన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి ఈ ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. అయితే ఈ ఫిష్ని సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ బొమ్మిడాయలు అనేది మనకి చిన్న ఫిష్గా పెద్ద ఫిష్గా రెండింటికే వస్తాయి. అయితే వీటిని తీసుకొచ్చుకొని 1 కేజీ వరకు తీసుకొచ్చుకున్నాను. అయితే మార్కెట్ వాళ్ళే మనకి ఇట్లా క్లీన్ చేసి ఇస్తారు. తర్వాత మనము పసుపు ఉప్పు వేసి వాష్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు అనేది నిమ్మ సైజ్ అంతవి 5 బాల్స్ వరకు తీసుకోండి. తీసుకొని ఒక 2 గ్లాస్ వాటర్లో ఈ విధంగా నానబెట్టుకొని మళ్ళీ మనం అస్సలు వాటర్ అనేది వేయకుండా చింతపండు రసం అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని, ఈ గిన్నె అనేది మీకు ఎట్లా అంటే చేపల పులుసు చేసే విధంగా ఇలా అల్యూమినియం గిన్నెలు ఉంటే వీటిల్లో పెట్టుకోండి, చాలా రుచిగా ఉంటాయి. నూనె అనేది మనం ఎక్కువగా వేయాలి, అంటే ఒక 5 గరిటెల వరకు వేసాను. తర్వాత మెంతులు, ఆవాలు వేసిన తర్వాత ఆనియన్ వచ్చి 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం బాగా వేగినాక పచ్చిమిర్చి ఒక 4, టమాటా ఒక 2 కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఒక గిన్నె నిండా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక 10 నిమిషాల వరకు పడుతుంది టైము. ఇవి బాగా ఇలాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత పసుపు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక చూసారా, చింతపండు రసం అనేది ఇలా చిక్కగా తీసుకోవాలి. పల్చగా తీసుకుంటే చేపల పులుసు అనేది అస్సలు బాగోదు. ఇలా చిక్కగానే ఉండాలి. కారం అనేది ఒక 5 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. మనకి చేపల పులుసులో కారం అనేది నూనె అనేది ఎక్కువగా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. అయితే మీరు కారం ఎక్కువగా తినలేము అనుకున్న వాళ్ళు 4 స్పూన్లన్నా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై అయినాక ఈ చింతపండు రసంని ఇలాగా యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక మనం ఫిష్ని చిన్నగా ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతన గెరిట అయితే ఇంక మీదట అస్సలు పెట్టకూడదు. ఈ చేప అనేది తునిగిపోతుంది గెరిట పెట్టడం వల్ల. మనం ఇలా క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగానే తిప్పుతూ ఉండాలి. ఇలాగా ఒక 10-12 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి మనము చేపల పులుసు అనేది ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికినాక మనకి ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టు. ఇలా వచ్చినప్పుడు రెడీ అయిపోయినట్టు మనకి తెలుస్తుంది. చూసారు కదా, నేను అస్సలు మసాలాలు అయితే అస్సలు వేయలేదు. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది నెల్లూరు చేపల పులుసు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు. ఈ బొమ్మిడాయలు అనేది మనకి రేర్గా దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడే మనం తీసుకొచ్చుకొని చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.